Hi guys, welcome back to my channel. This channel is all about life with millets అండి. సో సింపుల్. నేను ఏది బిగినర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి నేను చాలా సింపుల్గా చెప్తాను. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో పీసీఓడి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇన్సులిన్ స్పైక్ ఎవరైతే బాధపడుతున్నారో సో వాళ్ళు ఈ వీడియో చూడండి. రిమైనింగ్ ఎవ్వరూ చూడక్కర్లేదు. బికాస్ దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ బిగినర్స్. అసలు ఎలా డైట్ స్టార్ట్ చేయాలి, అసలు ఎలా మీ బాడీ కండిషన్ ఏంటి, మీ సిచ్యువేషన్ ఏంటి, మీరు ఎంత వెయిట్లో ఉన్నారు, సో మీ బిఎంఐకి మీరు ఎంత వెయిట్ తగ్గాలి, సో అసలు మీ ప్రాబ్లం ఏంటి, నెక్స్ట్ మీరు ఏ డైట్ చూస్ చేసుకోగలరు, సో మీరు డైలీ ఫైబర్, కార్బ్స్, ప్రోటీన్ ఇంటేక్ ఎంత తీసుకుంటున్నారు, మీ బాడీ మెటబాలిజం ఏంటి, సో ఇవి మీరు చూస్ చేసుకోవాలండి. సో నేను వచ్చేసరికి బిఫోర్ వెయిట్ లాస్లో ఉన్నప్పుడు, వెయిట్ లాస్ కంటే ముందు నేను 82 kgs ఉండే. సో బికాస్ ఆఫ్ మై హెల్త్ ఇష్యూస్ సో నో ఐఎమ్ 67 kgs. నేనేం 3 monthsలో తగ్గలేదు, 6 monthsలో తగ్గలేదు చిటికేస్తే. సో నేను ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తూ నేను డే బై డే నేర్చుకుంటూ ఓకే ఇవాళ కాకపోతే నెక్స్ట్ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ అని చెప్పి నేను నా బాడీకి 6 months ఒక ఫౌండేషన్ వేసాను. ఇది గుడ్ ఫుడ్ అనమాట. అంటే మీకు అర్థమవుతుంది కదా. సో బాడీ ఎప్పుడైనా మనం చిన్నప్పటి నుంచి అవుతూ మన బాడీని అలా అలవాటు చేసేసాం. అది మారమంటే 3 monthsలోనే 6 monthsలోనే అది మారదు. సో యూ నీడ్ టు గివ్ సమ్ టైమ్ విత్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఆల్. సో నేను 6 months ఒక ఫౌండేషన్ వేసాను. సో ఆ తర్వాత నాకు రిజల్ట్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ వెయిట్ లాస్ అయింది, తర్వాత ఫ్యాట్ లాస్ అయింది, తర్వాత ఇంచ్ లాస్ అయింది. క్లియర్గా చూస్తారండి. మీరు నిజంగా నమ్మకం పెట్టి మీరు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయండి. సో యూ పీపుల్ కెన్ సీ గుడ్ రిజల్ట్స్ అనమాట. సో అంటే నేను చేయగలను అనుకున్నా, నేను చూసుకున్నాను. సో మీరు కూడా చేయగలరు. సో ఏంటంటే దీనికి ఒక ప్లాన్ ఉండాలి, ఒక ఎగ్జిక్యూషన్ ఉండాలి, మీరు అనుకున్నది చేయాలి. సో ఇది చాలా 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 ఈజీ. ఓకేనా? అంటే ఈజీ అంటే ఇప్పుడు నేను చేస్తున్నాను కాబట్టి నాకు ఈజీ అని చెప్పా, కానీ ఇది చాలా కష్టం అనమాట. అంటే ఏంటంటే నేను ఆబ్వియస్లీ ఇప్పుడు అందరూ వర్కింగ్ చేసేవాళ్ళే కాబట్టి సో వీకెండ్స్లోనే ఖాళీ ఉంటారు కాబట్టి సో వీక్ మొత్తానికి ఒక టైం టేబుల్ వేసేసుకోండి. సో ఏం తినాలి ఏంటి అని చెప్పి సో మీరు ముందు టైం టేబుల్ వేసుకుంటే సో దాట్ మీకు అర్థమవుతుంది. ఓకే నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి, సో ఇవి లేవు అంటే నేను గ్రాసరీస్ చేసుకోవాలి. సింపుల్. సో అంటే నేను వీక్ మొత్తానికి ప్రిపరేషన్ ముందే చేసుకుంటా. సో అవన్నీ నేను షాప్ చేసుకున్న తర్వాత నేను దాన్ని పక్కా ఎగ్జిక్యూట్ చేస్తాను. మీకు అవి కావాలి అంటే నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను, ఎలా ఎగ్జిక్యూట్ చేసుకున్నాను అని చెప్పి నేను చేస్తాను. నెక్స్ట్ ఆ వీడియోస్ కూడా చేస్తాను. సో ఇది ఏంటంటే మనం ఏం చేయదు, ఫైబర్, ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బ్స్ దీన్ని మెయింటైన్ చేసుకుంటే వెయిట్ లాస్ బాడీ దానంతకు అదే మారిపోతుంది. అంటే దానంతకు అదే చేస్తే 20% ఎక్సర్సైజ్ కూడా కావాలన్నమాట. ఓకేనా? సో 80% ఎక్సర్సైజ్, 20% డైట్ అంటే అట్లా కాదు. 80% డైట్, 20% ఎక్సర్సైజ్ అంటే గుడ్ అనమాట. ఎందుకంటే నేను చేసాను కాబట్టి నేను చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ వీడియో ఏంటంటే ఇన్సులిన్ స్పైక్ అండి. బాగా ఇన్సులిన్ స్పైక్ అందరికీ ఉంటుంది ఇవాళ. సో ఇన్సులిన్ స్పైక్ అనేది బాగా తగ్గించుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, తర్వాత వచ్చేసరికి పీసీఓడి. ఈ మూడింటికి నేను ఎంత వీడియోస్ చేస్తానో. సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరైతే నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.